హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే చేద్దాం అనుకున్నాను. సో ఈరోజు నేను ఏం తిన్నానో చూసేస్తారా? సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఓట్స్తో స్టార్ట్ చేశాను అనమాట. అలానే ఏ రోజు ఓట్స్ తింటావా అనొద్దు, నాకు బోర్ కొట్టేస్తుంది. కంపల్సరీ మార్చేస్తాను బ్రేక్ఫాస్ట్. మేబీ వీక్కి ఒక 4-5 టైమ్స్ తింటానేమో అంతే. సో ఈ ఓట్స్ ఎలా చేశాను అనేది నేను షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను. బట్ ఈసారి డిఫరెంట్ అనమాట. నేను బ్లూబెర్రీస్తో పాటు మ్యాంగో కూడా తెచ్చుకున్నాను. చూడండి ఎంత బాగుందో, మంచి కలర్ ఉంది కదా, లైక్ ఇండియన్ మ్యాంగోస్ లాగా. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నారేమో, అట్లా ఏం ఉండదండి, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆ కలర్ చూసి మన కోసం ఇండియా నుంచి మామిడికాయలు వచ్చినాయి అని ఊహించుకొని తినేయాలి, లేదంటే చాలా రిగ్రెట్ ఫీల్ అయిపోతాము. సరే అని చెప్పని నీట్గా కట్ చేశాను. చూడండి ఎంత బాగా కట్ చేశాను. మ్యాంగో కూడా చాలా ఫ్రెష్గా ఉంది నేను తెచ్చుకున్నప్పుడు. సో ఇంకెందుకు లేట్ అని కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా ఓట్స్ బౌల్లో వేసేసుకుంటున్నాను. అంతే, ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఇలా జరిగింది. చాలా బాగుంది. మ్యాంగో కూడా స్వీట్ ఉంది, నాకు నచ్చింది. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఎందుకో ఎగ్ కర్రీ తినాలనిపించింది నాకు. సర్లే అని రైస్ పెట్టేసి ఈలోపు ఎగ్ కర్రీ చేస్తున్నా. కొంచెం ఆయిల్ వేసి అందులో చిన్నగా కట్ చేసుకున్న మిర్చి, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకోండి. దాని తర్వాత కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేసారంటే ఆనియన్ చక్కగా మెత్తగా అయ్యిద్ది. మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపండి ఆనియన్స్ని. ఇది మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. దాని తర్వాత నేను ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. అది పచ్చివాసన పోయేదాకా తిప్పండి. దాని తర్వాత డార్క్ బ్రౌన్ కలర్ అవుతాయి ఆనియన్స్. ఆ స్టేజ్లో మనము ఎగ్స్ కొట్టుకోవాలి. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. సో ఆ 4 ఎగ్స్ కూడా అలా వేసి వదిలేయండి అంతే ఫస్ట్. దాని తర్వాత అలాగే వదిలేస్తే అది ఆమ్లెట్ అయిపోద్ది, అందుకని కొంచెం తిప్పండి. అలాగే వాటిని పెద్ద పెద్ద చంక్స్గా చేసుకోండి, అలా ఉంటే చాలా బాగుంటుంది తినడానికి. నాకైతే అలాగే అలవాటు. కొంచెం ఉప్పు, కొంచెం కారం, దాని తర్వాత కొంచెం జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసా అంతే. ఆ తర్వాత ఫ్రెష్గా ఇంటి ముందున్న కొత్తిమీర తెచ్చుకొని మంచిగా కట్ చేసుకొని వేసాను. చూసారా ఎంత బాగుందో చూడ్డానికి. ఇంకెందుకు లేట్, లాగిచ్చేద్దాం పదండి. దానికోసం ఒక ప్లేట్లో వేడి వేడి రైస్, దాని తర్వాత మీకు ఒక మంచి ఫుడ్ ఐటమ్ ఇంట్రడ్యూస్ చేసిన తెలియని వాళ్ళకి. ఇది ఇందిరా ఫుడ్స్ నుంచి ఆనియన్ గుజ్జు అంట, తొక్కువ చట్నీ అని కూడా అంటారంట. మా అక్క ఈ ప్యాకెట్ పంపించి తిను తిను అంటే నేను ఏముందిలే ఆర్టిఫిషియల్, ఏం బాగుంటుంది, ఎంతైనా ప్యాకెట్లు అంత బాగు, ఇంట్లో చేసుకున్నవి బాగుంటాయి అని అనుకుని నేను ఓపెన్ చేయాల. ఇది వచ్చి 3 months అవుతుంది దగ్గరగా. సరే అని చెప్పాను, ఒక రోజు ఓపెన్ చేసా. ఎంత బాగుందో, ఇన్ని రోజులు ఎందుకు ఓపెన్ చేయలేదని రిగ్రెట్ ఫీల్ అయ్యాను. బ్యాచులర్స్కి అయితే ది బెస్ట్ అనమాట. మీకు ఇండియాలో బొచ్చుడు దొరుకుతాయి ఇట్లాంటి ఇన్స్టెంట్వి, శుభ్రంగా తెచ్చుకొని తినండి. ఎప్పుడైనా వంట చేసుకున్నప్పుడు ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి. తర్వాత ఎగ్ కర్రీ నేను నార్మల్గా తింటాను, అలానే ఒక్కొక్కసారి నెయ్యి వేసుకుని తింటా అనమాట. కమ్మగా ఉంటుంది అనిపించింది నాకు అప్పుడప్పుడు. సో అలా ట్రై చేసా. అండ్ ఈవినింగ్ చూసారా ఎంత బాగున్నాయో క్లౌడ్స్, అసలు ఎంత ఫ్లఫీగా, ఎంత వైట్గా ఉన్నాయో, మిల్క్ అంటే కూడా వైట్ ఉన్నాయి. అంత నచ్చేసాయి నాకు. నా దగ్గరికి వచ్చి అవేవో చెప్పాలి అనుకుంటున్నాయి, అలా అనిపించింది నాకు ఒక్కసారిగా. ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈవినింగ్ ఒక్కసారి ఈ క్లౌడ్స్ని చూస్తూ ఉంటే మైండ్ అంతా ఫ్రెష్ అయిపోయి కొత్త థాట్స్, ఏంటో కొత్త ఎనర్జీ వచ్చేస్తుంది స్కై చూస్తే ఇక్కడ. అండ్ నైట్కి నేను శాండ్విచ్ చేసుకున్నాను. దానికోసం పొటాటో, ఆనియన్, టొమాటో అండ్ క్యూక్యూంబర్ తీసుకున్నాను. వాటి 4 ముక్కలు కట్ చేసి ఒక్క ముక్క తీసుకుని అలా గ్రీన్ చట్నీలో ముంచుకొని తింటే ఉందండి, మామూలుగా లేదంతే. మరి మీకు నచ్చిందా? అంతే మరి, బాయ్.